ఇంట్లో ఏదైనా వస్తువు పెట్టి రావాలంటే ఈజీ. వేరే ఇంకో దేశం, ఇంకో ఊర్లో పెట్టి రావడం కన్నా. కనుక ఇరాన్ అనేది, పాకిస్తాన్ అనేది బార్డర్ ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్‌పోర్ట్ లో కూడా మహాని ఎయిర్‌పోర్ట్ వాడుకున్నట్టు అక్కడ కొన్ని డిఫెన్స్ కాదు కానీ బట్ సివిల్ విమానాలు చాలా మటుకు అక్కడ దాపెట్టుకున్నాయని ఇవి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్, ఎందుకు పాకిస్తాన్ అంటే నమ్మకము అపనమ్మకం అని కాదు, నియరెస్ట్ ప్లేస్ అని, బార్డర్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాన్ కనుక ఈజీ టు పార్క్ అని, ఈజీ టు మూవ్ అని, గాలిలో ఎగిరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి స్థితిలో లేదు, కాల్చి పారేస్తారు అమెరికా. అందుకనే బహుశా అక్కడ ప్రిఫర్ చేసింటారు. ఏమైనా అయింది ముందైతే అక్కడికి పెడదాము అనేటువంటి దీంట్లో పెట్టి ఉంటారు. నమ్మకము అపనమ్మకం అనేది కూడా కాదు నేను అనుకునేది. అదే సౌకర్యం వాళ్ళకున్నది. ఆఫ్ఘనిస్తాన్ కూడా దీన్ని ఖండిస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం కాదు మొర్రో అని చెప్పేస్తుంది. మా దగ్గర ఏవీ లేవు అసలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతినిధి గట్టిగా వాదిస్తూ ఉన్నాడు. కనుక ఇలాగే వాదిస్తారు. ఏమంటాం, పొగలేనిదే ఇది లేదు, నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్పేసి అక్కడే ఉన్నాయి, దాచుకున్నారు కనుకనే వార్తలనేవి బయటికి గుప్పుమన్నాయి. అమెరికా మీడియా కూడా మామూలు మీడియా ఏం కాదు కనుక సిబిఎస్ న్యూస్ దీన్ని పెద్ద ఎత్తున ప్రచురించింది. ప్రపంచమంతా ఇది తెలిసిపోయింది. ఇంకా దాచుకున్నది వాస్తవం అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చైనా ప్రోత్సాహం ఏమైనా ఉందా పాకిస్తాన్ ఇటు ఇరాన్ కు హెల్ప్ చేయడంలో? అమెరికాకు అగైనెస్ట్ గా ఈ రకంగా చెయ్యి అనే ప్రోత్సాహం కూడా ఏమైనా చైనా నుంచి ఉంటుందా? ఎందుకంటే చైనా నుంచి మీరు అన్నట్టుగా 80% ఆయుధాలు పాకిస్తాన్ కొంటూ ఉంది. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇంకేవో జలాంతర్గాములు కూడా కొనేటువంటి దీనిలో ఉంది. సో దానివల్ల ఏమన్నా చైనా ఇంపాక్ట్ కూడా ఉండొచ్చా? తప్పకుండా ఉంటుంది. చైనా కీలక పాత్ర. అన్నిటికన్నా ఈ యుద్ధంలో బాధపడుతున్నది చైనాకు ఆయిల్ సప్లై కంప్లీట్ గా ఆగిపోయింది. బిగ్గెస్ట్ నేషన్ మన తర్వాత, అంత పాపులేషన్ ఉన్న కంట్రీ కనుక ఆయిల్ కన్జంప్షన్ విపరీతంగా ఉండే దేశం అది కనుక సఫకేషన్ తో ఉంది చైనా. కనుక నేను అనుకుంటున్నా ఇరాన్ కు అన్ని విధాల సహాయం చేస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే. కనుక ఈ విషయంలో కూడా చైనా ప్రోద్బలం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. బహుశా పాకిస్తాన్ కూడా అలాంటి అష్యూరెన్స్ చైనానే ఇచ్చి ఉంటుంది. అందుకే తాత్కాలికంగా వాళ్ళు పార్క్ చేసుకున్నారు. కానీ దీంట్లో కోల్పోయిందంతా ఏంటి అంటే 4 విమానాలు కాపాడుకుంటే ఇరాన్ కాపాడుకున్నట్టు, కానీ పాకిస్తాన్ మాత్రం చిక్కుల్లో పడ్డట్టే లెక్క. ఇది నిజమని తేలితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెంటింగ్ చేయడం అయిపోతుంది. అమెరికా క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా పాకిస్తాన్ పైన ఉన్నటువంటిది. ముందు నుంచి కూడా దానికి ఉన్న ప్రాబ్లమే అది, క్రెడిబిలిటీ దాని ప్రాబ్లం కనుక ఇప్పుడు అది పోతుంది. ఏ దేశము నమ్మని ఒక స్థితి ఏర్పడుతుంది. ముందుగా బ్రేక్ అయ్యేది తన యొక్క ప్లాట్ఫామ్, ఏదైతే మీడియేటర్ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ అక్కడ నుంచి ఎగిరిపోతుంది. అమెరికా నమ్మదు, ఎవరు నమ్మరు. భవిష్యత్తులో కూడా చాలా చిక్కుల్లో చిక్కుకుపోయినట్టే పాకిస్తాన్ పాపం, తెలుసో తెలియకనో ఇరుక్కుపోయింది. ఇంకొకటి బలూచిస్తాన్ సమస్య ఒకటి ఎదురు చూస్తుంది కనుక బలూచిస్తాన్ అంటేనే ఇరాన్ లోకి చొచ్చుకుపోయిన ప్రాంతం. చాలా మెజారిటీ బలూచ్ పీపుల్ ఇరాన్ లో ఉంటారు. అదంతా ఒకే జాతి. అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఇరాన్ వైపు నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంది పాకిస్తాన్ కు. వీళ్ళు కనుక తిరగబడితే ఇరాన్ కంట్రోల్లో ఉన్న భాగము ఇరాన్ కంట్రోల్లో ఉంది, వాళ్ళు వదిలేస్తే మాత్రం పాకిస్తాన్ లో పెద్ద సమస్య కూర్చుంటుంది. అందుకే ఇరాన్ కు సహాయం చేయక తప్పని స్థితి పాకిస్తాన్ కు ఉంది. డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఆ పనిలో ఉంది. బహుశా ఆ ఒత్తిడి కూడా ఉంటుంది. ఇరాన్ అడగంగానే విమానాలు దాచుకోవడానికి, ఇక్కడ కాపాడుకోవడానికి అవకాశం కల్పించి ఉంటుంది పాకిస్తాన్. ఆ ఒత్తిడి కారణంగానే చాలా ఒత్తిడి ఉంది. బలూచిస్తాన్ యొక్క సమస్య ఏదైతుందో అదే బహుశా పాకిస్తాన్ కు ప్రెషర్ అయి కూర్చుని ఉంటుంది. సో ఎనీహౌ ఇంత దూరం అయితే వచ్చింది, చూడాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు కాబూల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇరాన్ విమానాలు కనిపించినాయి అంటున్నారు. అంటే ఇరాన్ కోసం అటు పాక్, తాలిబాన్లు ఇద్దరు ఒకటయ్యారా? వాళ్ళిద్దరు చేతులు కలిపారంటారా? నో, దానికన్నా నేను ఇంతకుముందు చెప్పాను కదా, బికాస్ దే ఆర్ ఏమంటాం క్లోజర్ టు ఇరాన్, పక్క బార్డర్ లైన్ దాటితే అవే కనుక అలా ఆఫ్ఘనిస్తాన్ వాడుకొని ఉంటుంది.
కాబూల్ దగ్గర విమానం అక్కడనేమో అన్ని ఓన్లీ సివిల్ ఫ్లైట్స్ మాత్రమే పెట్టారు, డిఫెన్సివ్ ఏవీ లేవు అని. ఇక్కడనేమో చాలా అంటే యుద్ధ విమానాలన్నీ ఇక్కడ తెచ్చి పెట్టారు. కానీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంటుంది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కు చాలా దగ్గరగా ఉంటుంది కనుక ప్రొటెక్షన్ కూడా చాలా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇరాన్ యొక్క విమానాలకు. బహుశా అది కూడా ఒక కారణమై ఉంటుంది. ఇవన్నీ అనేక కారణాలు. బార్డర్ కూడా ఆ ఎయిర్ బేస్ మాత్రమే దగ్గర, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది 100 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదు బహుశా. ఇవన్నిటిని మనం చూసినట్టయితే సేఫ్టీ కోసమే ఆ ప్రాంతాలు ఎన్నుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే ఎన్నుకున్నారు. బహుశా ఆఫ్ఘనిస్తాన్ నేను అనుకుంటాను మరి సివిల్ ఫ్లైట్స్ కదా అని చెప్పి ఇచ్చుంటారు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అది కూడా పీస్ టైంలో, సీజ్ ఫైర్ టైంలో ఇచ్చారు కనుక అది వయలేషన్ కింద రాదని నేను అనుకుంటున్నాను. యుద్ధ విమానాలకు అవకాశం ఇవ్వడం మాత్రం ఇది వయలేషనే తప్పకుండా. ఒకటి ఎస్కేప్ ఏముంటుందంటే పీస్ టైంలో ఏదైనా ఎవరికైనా ఇచ్చే స్వతంత్ర నిర్ణయాలు పాకిస్తాన్ తీసుకునే అవకాశం ఉంది, ఏ దేశానికైనా తీసుకునే అవకాశం ఉంది. కానీ అమెరికాను ధిక్కరించి అమెరికా చెప్పకుండా అనేది మాత్రం ఎప్పటికీ ఏమంటాం డౌట్ఫుల్ నీడిల్ పాకిస్తాన్ వైపు చూయిస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఒకటి తప్పించుకోవడానికి ఉన్నటువంటి అస్త్రం శాంతి కోసం ఇది చేసాము అని చెప్తే తప్పించుకోగలదు. అదర్వైజ్ అమెరికాను ఎలా ఫేస్ చేస్తుంది సార్? అమెరికా స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుందంటారు టువర్డ్స్ పాకిస్తాన్? ఒకసారి మీరు చెప్పినటువంటి విశ్వసనీయత అయితే కోల్పోతుంది పాకిస్తాన్. ఇప్పటికీ ఇమీడియట్ గా చర్యలు తీసుకోకపోవచ్చు అమెరికా గాని, బట్ మైండ్ లో ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా ఒక నమ్మకం కోల్పోయిన దేశాన్ని ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలి అనేది అయితే తప్పకుండా ఉంటుంది. మధ్యవర్తిత్వము మాత్రం ఆ ప్లాట్ఫామ్ ను చేంజ్ చేస్తుందని అనుకుంటున్నాను అమెరికాను. తప్పకుండా ఇంకొక ప్లేస్ కన్నా వెళ్ళిపోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఇమీడియట్ చర్య అంతకు మించి ఉండకపోవచ్చు, లేదు అడగొచ్చు, అక్కడ నుంచి యుద్ధ విమానాలు ఖాళీ చేయించమని కూడా పాకిస్తాన్ అడగొచ్చు. ఇవన్నీ వస్తాయి, ప్రెజర్ అయితే చేస్తుంది. కానీ భవిష్యత్తు సంబంధాలు తప్పకుండా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకటే అమెరికా యొక్క రిక్వైర్మెంట్ అంతా ఏంటి అంటే చైనాను బెదిరించడానికి, ఇండియాను అడ్డుకోవడానికి ఓన్లీ ల్యాండ్ పీస్ అవైలబుల్ ఎవరు అంటే పాకిస్తాన్. కనుక ఎప్పటికైనా రెడీగా ఉంటుంది పాకిస్తాన్. అందుకని ఇప్పటికిప్పుడు ఏమీ వదులుకోదు పాకిస్తాన్, కానీ బుద్ధి చెప్పుతుంది, ఏదో పద్ధతిలో బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వల్ల పెద్దగా ఒరిగింది అయితే ఏమీ లేదు, కానీ ఉన్న ఈ పోస్ట్ మ్యాన్ జాబ్ కూడా ఊడిపోయినట్టే. ఊడిపోయినట్టే, అది కూడా ఊడిపోయింది.